ఓకే సార్. మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం. నిన్న నైట్ పంజాని మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరపల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుప్త నిధుల తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండ్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త నిధుల తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరవ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారుగా 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 దొరకాల్సి ఉంది. గుప్త నిధులు అక్కడేం దొరకలేదు. కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది పూర్వంభోగి స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు. దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు జరగాల్సింది. పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ శ్రీ గారు పరశురామ్ సారు మా డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంతేగాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్రను చాలా ఈ గుళ్ళు, గోపురాలు, విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త నిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి. ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు చేయొద్దని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈ గుప్త నిధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి. ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు. ఇతను ఉద్యోగం లేడు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 157 వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఇతను అబ్స్కాండ్లో ఉన్నాడు. ఇతను పట్టుకుంటే మరికొన్ని విషయాలు చేయాల్సి ఉంది. కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు, ఇంకా చిత్తూరు నుంచి 2 స్వామీజీలు, వీళ్ళందరూ ప్రధానంగా అక్కడి నుంచి పారిపోయి ఉన్నారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తాం. అది పూర్వంభోగి స్థలం అని ప్రస్తుతానికి తెలుస్తామని చుట్ర పూజలు చేశారు. అక్కడ అంతా అష్టదిగ్బంధంలాగా చేయడం, వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా పూసి ఏవైతే పూజా సామాగ్రి, ఈ బొరుగులు, పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఏ స్థాయికైనా వెళ్తుంది. మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలిని కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది పిచ్చి పరాకాష్ఠ చేరిందంటే నరబలి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు. ఎక్కడైనా తవ్వకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి. ఇమ్మీడియట్గా మేము స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం. చెప్పండి సార్.
ఈ గుప్త నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక 2000 సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. భూమిలో ఏది దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది. భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం మనందరి బాధ్యత. సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. ఇలాంటి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి. మనసత్వ పరంగా మన భారతదేశం యొక్క సంపదను కాపాడేకి పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది. మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారు అయితేనే, మెండి అయితేనే, ఇతర ఏ లోహాలు అయితేనే మన ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన. నగతమని వినాయకుడు దొరకడం జరిగింది. దాన్ని పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావస్తు శాఖకు అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని ద్వారా మనకు కొంత చరిత్ర కూడా తెలిసే అవకాశం ఉంది.